యలమంచిలి నియోజకవర్గంలో పంచదారకు సంబంధించినంత వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూటమి సర్కారు ఏదైతే చేస్తున్నటువంటి మైనింగ్ కి సంబంధించినంత వరకు కూడా వైసీపీ తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించినంత వరకు కూడా విశాఖ నుంచి వైసీపీ నాయకులందరూ కూడా ఆ ప్లేస్ ను సందర్శించడానికంటూ బయలుదేరుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించినంత వరకు వైసీపీకి సంబంధించిన జిల్లా అధ్యక్షులు కేకే రాజు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఒక పవిత్రమైనటువంటి స్థలం పంచదారలు అంటే 5 దారులు అక్కడ వచ్చేటటువంటి పరిస్థితి, కానీ రేపు పొద్దున్న 5 దారులు కూడా రాలేనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుందంటూ కూడా కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి. కాపాడాల్సినటువంటి ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం ఇటువంటి దాన్ని పాల్పడ్డాన్ని ఎలా చూడొచ్చు అంటారు సార్? ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీరి ధ్యేయం దోచుకోవటమే. అది కొండ కావచ్చు, సింహాద్రప్పన కొండ కావచ్చు, తొట్ల కొండ కావచ్చు, పంచదారుల కొండ కావచ్చు, సముద్రం కావచ్చు, జనవనరుల్ని, భూముల్ని, అన్ని ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న ప్రజల ప్రతి ఆస్తిని కూడా ఈ కూటమి ప్రభుత్వం దోచుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా ఎంతో చరిత్ర కలిగిన పవిత్రమైన పంచదారులు, అక్కడ హిందువులకు సంబంధించిన దేవాలయాలు ఉన్నాయి, బౌద్ధ రామాలు ఉన్నాయి కొండపైన, అదేవిధంగా వన్యప్రాణులు ఉన్నాయి. ఎంతో ప్రసిద్ధి వన్యప్రాణులకి పంచదారులు కొండ అంటే. వీటన్నిటిని కూడా విచ్ఛిన్నం చేసి ఒక అరాచకం సృష్టించి, విధ్వంసం సృష్టించి, పంచదారుల కొండలో ఉన్న గ్రామాలంతా కూడా ఒక కందకాల మాదిరితో ఒక కలేబరంలా తయారు చేసి ఈ రోజు ఆ పవిత్రతను దెబ్బతీయడం జరిగింది. వీళ్ళకి భక్తుల మనోభావాలతో సంబంధం లేదు, దేవాలయాలతో సంబంధం లేదు, బౌద్ధరామాలతో సంబంధం లేదు. కేవలం ప్రజల్ని మోసగించి అధికారంలోకి వచ్చాం, మళ్ళీ ప్రజల భవిష్యత్తులో మోసగించలేం, ప్రజలు మనల్ని నమ్మరు, అధికారం ఉంది, ఏదో రకంగా డబ్బు సంపాదించుకోవాలనే ధ్యాస తప్ప ఎవరి మనోభావాలు కానీ, పవిత్రతలు కానీ, లేకపోతే ఎన్విరాన్మెంటల్ కూడా ఎంత అన్యాయం అంటే, ఎంత అక్రమం అంటే, ఈరోజు 4.5 హెక్టార్లకి వీళ్ళు పర్మిషన్ పెట్టి 4.5 హెక్టార్లకి కూడా ఈసీ పర్మిషన్ రాకపోయినా సుమారు 40 హెక్టార్లు ఈ రోజు పెద్ద ఎత్తున గ్రావెల్ దోసుకున్నారంటే దాన్ని మనం చూడొచ్చు. ఏదేమైనా పంచదారుల కొండని మైనింగ్ నిషేధిత ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం. సార్, అయితే ప్రధానంగా ఎలినో ప్రభావంతో ఇప్పటికే యలమంచిలి ప్రాంతాల్లో మంచినీరు ఏదైతే నారుమడికి ట్రాక్టర్లో నీరు తెచ్చుకుంటా ఉన్నారు. స్వయంగా ప్రాతిపదిక నీరు వచ్చేటటువంటి ఆ కొండను తవ్వడం వల్ల కనీసం చుట్టుపక్కల నీరుండే పరిస్థితి ఉండదు కదా. వీళ్ళకి ప్రజలకు సంబంధించి వ్యవసాయం అక్కర్లేదు, ప్రజల సంక్షేమం అక్కర్లేదు, రైతుల కష్టాలు అక్కర్లేదు. వీళ్ళు కావాల్సిందల్లా డబ్బు, అంత ప్రచారార్పాటం, డబ్బు. వీళ్ళు పైకి ఏమో చంద్రబాబు నాయుడు ఒకటి చెప్తారు, నేను అక్కడి నుంచి పోలవరం నేనే తీసుకొచ్చాను, లేకపోతే అక్కడ ఎత్తిపోసాను, ఇక్కడ దింపుడు కల్లాలు చేశానని చెప్తాను. ఇదంతా మోసపూర్తి ప్రభుత్వం, ఇది బోగస్ ప్రభుత్వం. కేవలం ధనార్జనే ధ్యేయంగా డబ్బు సంపాదన తప్ప ఈ ప్రభుత్వానికి వేరే ఆలోచన అనేది లేదు అనే దానికి ఈ విధ్వంసకాండే నిదర్శనం. ఏదైతే చూడొచ్చు, ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయానికి సంబంధించినంత వరకు కూడా ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో పంచదారలు అనేటటువంటి గ్రావెల్ మాఫియాకి సంబంధించినంత వరకు వెనక్కి తగ్గకపోతే కఠినమైనటువంటి ఆందోళన దిశగా అడుగులు వేస్తాం, ఖచ్చితంగా దాన్ని అడ్డుకొని తీరుతామంటూ కూడా వైసీపీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ నారాయణతో భరత్, వెదర్ టీవీ, విశాఖ నుంచి.